సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగ్గాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 6 కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పేలుడు దాటికి ఓ భవనం కుప్పకూలగా మరో భవనానికి బీటలు వారాయి. మరోవైపు సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన వాసనతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో చుట్టుపక్కల వారిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. ఘటన స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు ప్రజలకు హెచ్చరించారు. మరోవైపు ఘటన స్థలానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఎస్పీ, డీఐజీ, ఐజీ, స్థానిక ఎమ్మెల్యే చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని దగ్గరుంచి పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నారు. కాసేపట్లో ఘటన స్థలానికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకోనున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 6 సజీవ దహనమయ్యారు. సో అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కు ముందే, తర్వాత అది ఘటన మరవక ముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగానే బాధాకరం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి పేలుడు స్థలానికి ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోజ్ పంకజ్, అదేవిధంగా ఐజీ సత్యనారాయణ గారు, డిఐజీ తఫ్సీర్ ఇక్బాల్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి అక్కడికి విచ్చేసి పూర్తి స్థాయిలో సమీక్షిస్తా ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికైతే అక్కడ ఏవైతే గాయపడ్డ వారిని క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీలు అయితే 6 వరకు సజీవ దహనమైనాయి. డెడ్ బాడీలు దొరికాయి. కానీ ఆ భారీ పేలుడు సంభవించడంతో పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూలిపోవడంతో ఇంకా బిల్డింగ్ల కింద శిథిలాల కింద ఎంతమంది చనిపోయి ఉంటారనేది ఇవి అధికారులకు అంతుపట్టని విషయం. కాబట్టి అవన్నిటిని శిథిలాలను పక్కకు తోస్తే గానీ, పక్కకు తీసేస్తే గానీ శిథిలాల కింద ఎంతమంది చనిపోయి ఉంటారనే సమాచారము రానుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం కానీ, రాత్రి కానీ, అర్ధరాత్రి వరకు కూడా పట్టొచ్చు. పూర్తి స్థాయి అక్కడ సమాచారం సేకరించడానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ తీయడానికి కూడా అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టవచ్చు. అయినప్పటికీ అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. గాయపడ్డ వారిని అయితే బతికి బట్ట కట్టి గాయపడ్డ వారిని అయితే ప్రస్తుతానికి అక్కడ స్థానికమైనటువంటి హాస్పిటల్లోకి తరలించారు. కొంతమంది చనిపోయిన 6 డెడ్ బాడీలు అయితే మార్చికి తరలించారు. కానీ శిథిలాల కింద ఎంతమంది చనిపోయి ఉంటారు, అసలు ఏంది పరిస్థితి అనేది ఇంకా అంత చిక్కని విషయము. దానికి సంబంధించి అటు ప్రోపైనాలు, తర్వాత క్రేన్లు తెప్పించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అక్కడనే కలెక్టర్, తర్వాత ఎస్పీ, డిఐజీ, ఐజీ, తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడనే ఉండి సమీక్షిస్తున్నారు. దానికి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారికి అక్కడ సమస్యలు అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, అక్కడ దట్టమైన పొగ, అలాగే వాసనతోటి పక్కనున్న జనాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో అక్కడి నుంచి ఖాళీ చేయించారన్నారు. ప్రజలు ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్లారు, ఏ ప్రదేశం వరకు వారిని తరలించే ఉద్దేశంతో ఉన్నారు?
కంపెనీ నుంచి 100 మీటర్ల దూరం వరకు ఇప్పటికే పక్కకు పంపినటువంటి పరిస్థితి. ఆ దట్టమైన పొగలు, తర్వాత ఆ భారీ పేలుడు దాటికి పక్కన కంపెనీలు అన్నిటికి సంబంధించినటువంటి కొన్ని కిటికీలలో అద్దాలు, తర్వాత కొన్ని కిటికీలు, కొన్ని వస్తువులు కూడా చెదురుమదురుగా పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు అన్ని గ్లాసులు పలిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఆ భారీ పేలుడు దాటికి పెద్ద ఘోర ప్రమాదమే జరిగింది. ఇప్పటికే అటు స్థానికుల్ని, తర్వాత కంపెనీలో ఉన్నటువంటి మిగతా కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల్ని కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ శిథిరాల్ని మళ్ళీ తీసి బయటకు వేయాలి కాబట్టి అక్కడ నుంచి ఆ రోడ్డు క్లియర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా కొన్ని మూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, షాపులను కూడా మూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదంతా కూడా రెడ్ జోన్ గా ప్రకటించి పోలీసులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అక్కడ సహాయ కార్యక్రమాలకు చేపడతా ఉన్నారు. మొత్తానికి అక్కడ అధికారులు మాత్రమే రాణించే విధంగా మిగతా స్థానిక ప్రజానికాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దూరం పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎటువంటి సహాయాలకు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా వారందరినీ కూడా దూరం పంపించి వారిని మెరుగైన చికిత్స కోసం ఇంకా ఇక్కడ తొందరగా ఈ కార్యక్రమం అంతా కూడా శిథిరాలను తొందరగా తీసే విధంగా అక్కడ కార్యక్రమాలు పూర్తిగా వాళ్ళకి అక్కడ నుంచి డెడ్ బాల్ పూర్తిగా తీసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అన్ని సౌకర్యాల కోసం వాళ్ళందరినీ కూడా దూరం పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పుడు 14 మంది తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తూ ఉంటారు. సో ఆ 14 మందిని ఏ విధంగా సహాయ చర్యల్లో పాల్గొబోతున్నారు? ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ? సుమారుగా స్థానికులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 70 నుంచి 100 మంది వరకు ఉదయం షిఫ్ట్ లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఒక 25 మంది క్షతగాతులు, 25 మంది గాయాలతో ఉన్నటువంటి కార్మికులను అయితే హాస్పిటల్లో చేర్పించారు. ఒక 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి కూడా గుర్తుపట్టని స్థితిలో పూర్తిగా కాల్పినట్టుగా కనిపిస్తుంది. వారిని DNA టెస్ట్ ద్వారా మాత్రమే అందించే విధంగా అంత ఘోరమైన స్థితిలో అది డెడ్ బాడీలు ఇప్పటికీ కాలిన పరిస్థితి. అయితే మిగతా ఎంతమంది చనిపోయి ఉంటారని లెక్క తేల్చడానికి, శిథిరాల కింద ఎంతమంది చనిపోయారనే లెక్క తేల్చడానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ప్రొక్లైన్ తెప్పించి ఆ శిథిరాలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దానికోసమే అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయించి ఆ శిథిరాలను ఆ పక్క దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో వినియోగించుకుని ఆ పక్క ప్లేస్ లో పోసి ఆ శిథిరాల కింద ఉన్నటువంటి డెడ్ బాల్ అయితే తీసే ప్రయత్నం చేస్తారు. ఇంకేమైనా బతికే ఉంటారా, ఆ బతికి ఉన్న వాళ్ళకి ఏ విధంగా రక్షించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ స్థానికులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే శిథిరాల కింద ఉన్న వాళ్ళు పూర్తిగా చనిపోయి ఉంటారు. ఆ వేడి దాడికి ఇప్పటికే పెద్ద భారీ రియాక్టర్ పేరడంతో ఆ వేడి దాడికి తర్వాత శిథిరాల కింద వాళ్ళైతే పక్కా చనిపోయి ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం అయితే జరిగి ఉండొచ్చు అని చెప్పి స్థానికులు అయితే భావిస్తున్నారు. అక్కడ కంపెనీ యాజమాన్యం అయితే ఇంకా ఎటు తేల్చలేని పరిస్థితి. ఎంతమంది ఈ రోజు ఉద్యోగానికి వచ్చారు, అసలు ఏంది, ఏ బుక్ కూడా వాళ్ళకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఎంతమంది శిథిరాల కింద ఉన్నారు, ఎంతమంది ఉద్యోగానికి వచ్చారు, ఎవరెవరు ఉద్యోగానికి వచ్చారు, ఈ రోజు షిఫ్ట్ లో ఎంతమంది ఉద్యోగం చేస్తా ఉన్నారనే ఆ సమాచారం అయితే ఎక్కడ సమాచారం వాళ్ళకు లేదు. కాబట్టి శిథిరాలు తీస్తే అక్కడ డెడ్ బాడీస్ దొరికితే కానీ ఎంతమంది చనిపోయారనే లెక్క తేల్చే ప్రయత్నం అయితే అధికారులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రియాక్టర్ పేలినప్పుడు సౌండ్స్ వల్ల పక్కనున్న వాళ్ళు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతికి గురవుతూ ఉంటారు. సో చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా బీటలు వారినట్లు మనకు తెలుస్తుంది. వారికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల వారికి? అంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా బీటలు వారాయి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంబంధించిన, ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి గ్లాసులు అయితే కిటికీలకు సంబంధించినటువంటి గ్లాస్ పూర్తిగా పలిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టే వాళ్ళందరినీ ఇంకా ఆ ఇండ్లకు, తర్వాత అటువంటి కంపెనీలకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఎవరెవరికి ఎంతెంత నష్టం జరిగింది దాన్ని లెక్క తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ బిల్డింగ్ ఎంతవరకు బిడ్డలు వాడింది, ఆ కంపెనీలకు ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పి దాన్ని కూడా సమీక్షించి దాన్ని ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మొత్తానికి అటు కంపెనీలు, తర్వాత ఇండ్లు, ఆ స్థానిక ప్రజలందరినీ కూడా అక్కడ సురక్షిత ప్రాంతాలకు పంపించి శిథిరాలు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ లెక్క తీసిన తర్వాత ప్రభుత్వం యాజమాన్యంతో, ప్రభుత్వమా లేకపోతే ఎటువంటి వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి తద్వారా వీళ్ళకు మెరుగైన చికిత్స అందించి ఆ కంపెనీతోని ప్రభుత్వం కంపెనీ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కంపెనీ ద్వారా ఎటువంటి పరిహారం అందిస్తుంది అనే విషయం ఇంకా మాట్లాడాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో లెక్క తేల్చలేకపోగా ఇప్పటికైతే ఎవరైతే బతికి ఉన్నారో ఆ కార్మికులు అయితే మెరుగైన చికిత్స అందించాలని చెప్పి అటు యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్టు కనిపిస్తా ఉంది. అటు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుందని దాని మీదనే అటు స్థానికులకు, తర్వాత కుటుంబీకులకు వీళ్ళ ఆలోచన అంతా కూడా వారిపైన ఆధారపడింది.
రైట్, మరి మంటలు అదుపులోకి వచ్చాయా, రాకపోతే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఫైర్ సిబ్బంది? మంటలు పూర్తి స్థాయిలో మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. సుమారుగా 12 ఫైర్ ఇంజన్లు అక్కడే ఇంకా కూడా ఆ శిథిలాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. అక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి ఇనుప రాడ్లు అటువంటి ఇనుప యంత్రాలన్నీ కూడా చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతం అంతా అధికారుల చేతుల్లోకి వచ్చింది, కానీ ఆ శిథిలాలను తీసే క్రమంలో కొంత ఆ ప్రాంతం అంతా కూడా ఫైర్ ఇంజన్లతోని సహాయంతో చల్లార్చుకుంటూ తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత మరికొద్ది సేపట్లో కొన్ని యంత్రాలు పెద్ద పెద్ద భారీ యంత్రాలు వస్తే అక్కడ ఉన్నటువంటి బాడీస్ మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన పనిలోనే ఇప్పుడు అధికారులంతా నిమగ్నమయ్యారు. మొత్తానికి మంటలు అయితే పూర్తిసారి అదుపులోకి వచ్చాయి. మృతులు అనే వారు ఎవరు అనేది గుర్తించారా? వారి కుటుంబీకులు ఎవరైనా సమాచారం అందించారా? కుటుంబ సభ్యులంతా కూడా ఆతనాలతో ఆ వ్యవహారం అంతా బీత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఎవరు చనిపోయారు, ఎవరు బతికి ఉన్నారు, ఏ కార్మికుని ఏ హాస్పిటల్లో వేశారు, అసలు ఈ కుటుంబీకులకు కూడా పూర్తిస్థాయిలో సమాచారం లేదు. అటు యాజమాన్యానికి కూడా అది లేదు కాబట్టి ఎటువంటి స్పష్టత లేదు. కాబట్టి కుటుంబీకులకి ఇంకా ఎవరు బతుకున్నారు, ఎవరు చనిపోయారనే ఆశ కూడా వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. కాబట్టి అక్కడ ఇంకా కొంత వాతావరణం చల్లగా ఉంది. లేదంటే చనిపోయిన కుటుంబీకులు ఇప్పటికే అక్కడ గొడవ చేసేది, ఆందోళన చేసేది. కాబట్టి ఈ బతుకున్న కార్మికులు కూడా వాళ్ళు ఎవరు బతుకున్నారు, ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు, ఎవరు చనిపోయారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడ ప్రస్తుతానికైతే అటువంటి ఆందోళన లేదు. ఇంకా మా కుటుంబ సభ్యులు బతికి వస్తారని ఆశతోనే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 6 మృతదేహాలు దొరికాయి, కానీ అవి కూడా ఎవరి అని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంకా కుటుంబీకులు వాళ్ళ ఆశతోనే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రియాక్టర్ పేలడానికి గల కారణం ఏంటండొచ్చు? అది చాలా సంవత్సరాల క్రితం నుంచి అది అక్కడ కంపెనీ నడుస్తుంది. మరి రియాక్టర్ అది అత్యంత వేడితోని ఉడికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రియాక్టర్ ఏమైనా గ్యాస్ లీక్ ద్వారా పేలి ఉండే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు కెమికల్స్ ఎక్కువ వేసి ఉంటారా, దాన్ని సముపాలలో లెక్క ప్రకారం దాంట్లో రా మెటీరియల్ అంతా కూడా ఉడికిస్తే అక్కడ వాళ్ళకు దానికి సంబంధించినటువంటి పౌడర్ వస్తుంది. కాబట్టి ఏదైనా కార్మికుడు సూపర్వైజర్ చెప్పిన విధంగా చేయకుండా ఎక్కువ మొత్తంలో కొంత కెమికల్ వేస్తే కానీ, తర్వాత ఏదైనా కొంత దానికి డ్యామేజ్ జరిగి ఉంటే కానీ, డ్యామేజ్ చూడకపోగా అటువంటి ప్రమాదాలు ఏమైనా గుర్తించకపోగా రియాక్టర్ పేలిందని భావించవచ్చు. దానికి సంబంధించిన లెక్క కూడా తేల్చాల్సి ఉంది. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నారు. రియాక్టర్ ఎలా పేలింది, ఎందుకు పేలింది, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. కాబట్టి అటు పోలీసులు, ఇటు కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల స్థాయి అధికారులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి అన్ని రకాల పరిశోధనలు చేస్తూ ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ఎందుకు జరిగింది, రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి సూచనలు చేయాలి, అసలు ఇందులో ఎవరి అలసత్వం ఉన్నట్టు కార్మికుల్లా, లేకపోతే యాజమాన్యానిదా, ప్రభుత్వందా, అధికారులదా అనే విషయంపై పూర్తి స్థాయి తెలిసే దానికే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు, విచారణ ఖచ్చితంగా నిక్కచ్చిగా చేయాల్సని చెప్పి నిఖార్సైన ఆదేశాలు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది కలెక్టర్ ద్వారా. అండ్ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది వరకు ఉండొచ్చునని భావిస్తున్నారు? స్థానికులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 70 నుంచి 100 మంది వరకు కార్మికులు పనిచేస్తా ఉన్నారు. 25 మంది మాత్రం బతికి తీవ్రమైన గాయాలతో బతికి బయట వివిధ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు. 6 మృతదేహాలు దొరికాయి, కానీ మిగతా 78 మంది అసలు మరి మిగతా వాళ్ళు పరిగెత్తారా లేకపోతే దాచుకున్నారా అనే పరిస్థితి లేదు. అక్కడ కంపెనీలో రియాక్టర్ పేలిన సమయంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది క్షతగాత్రులు అయ్యారు. ఏమున్నా స్థానికులు మాత్రమే పోయి వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి, అక్కడ నుంచి లేచి నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అసలు లెక్క తేల్చాల్సిన విషయమే. ఇప్పుడు 31 మంది, సుమారుగా 31 మంది లెక్క మాత్రం తేలింది. మరి వారన్నట్టుగా 70 నుంచి 100 మంది కనుక కంపెనీలో పనిచేస్తే ఇంకా 70 మంది స్థానికులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఇంకా 70 మంది మనుషుల ఆచూకైతే దొరకాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఈ పరిశ్రమలో ఏమైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇదే మొదటిసారి అయి ఉండొచ్చా? కంపెనీ యజమానులు, అధికారులు అందుబాటులో ఉన్నారా? దానికి సంబంధించినటువంటి స్పష్టత అయితే లేదు. కానీ రియాక్టర్లు పేరడం అయితే కొత్త కాదు. అది అక్కడ పారిశ్రామిక వాడలో ఎక్కువ మొత్తంలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉండడము, అక్కడ ఇప్పటికే గతంలో కూడా ఎన్నో కంపెనీలలో రియాక్టర్లు పేలి ప్రాణాపాయం
ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అయితే చాలా కనిపిస్తాయి. అయితే వాళ్ళు పక్క రాష్ట్రంలో కాబట్టి ఎక్కువ గొడవలు తర్వాత జరగకుండా లోపలనే వీళ్ళు కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అధికారులను కూడా అదే విధంగా మేనేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ కారణంగానే ఇంకా కూడా జనావాసాల్లో ఇటువంటి డేంజరస్ కంపెనీలు నడుస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆ స్పష్టత లేదు. గతంలో ఏమన్నా అటువంటి ప్రమాదం జరిగిందా, జరగలేదా, దానికి సంబంధించినటువంటి లెక్క కూడా అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. గతంలో ఈ కంపెనీకి మరి ఎటువంటి వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ లెక్క కూడా తేల్చే పనిలో ఉన్నారు. అసలు ఈ కంపెనీలో లెక్క ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రకారమే అక్కడ కెమికల్స్ తయారవుతున్నాయి. అసలు ఏం కెమికల్స్ తయారవుతున్నాయి, ఎందుకోసం తయారు చేస్తా ఉన్నారు, ఎంత తయారు చేస్తా ఉన్నారు, ఆ రియాక్టర్ పేరడానికి అలా కారణాలు ఏంది, అన్నిటినీ లెక్క తేల్చే అవకాశం ఉంది. ఈ కంపెనీతో పాటు మిగతా పారిశ్రామిక వార్డులో ఉన్నటువంటి మిగతా కంపెనీలకు సంబంధించిన లెక్క కూడా తేల్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రమాదం చాలా పెద్దది. దేశంలోనే నాకు తెలిసి ఏదైతే విమాన ఘటన తర్వాత మన అత్యంత పెద్ద ప్రమాదంగా కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది, అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారుల మీద కూడా వేటుపడే అవకాశం ఉంది. అటు యాజమాన్యానికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అటు కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే విధంగా అటు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అసలు ప్రభుత్వం ద్వారా కూడా ఎటువంటి సహకారం అందించాలనేది కూడా సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్. ప్రజెంట్ అయితే మాజీ మంత్రి హరీష్ రావు గారు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారని తెలుస్తుంది. సో ఇంకా హలో రాజకీయ నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళ ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తున్నారు కుటుంబీకులకు. అక్కడికి హరీష్ రావు తర్వాత అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడిప్పుడే హరీష్ రావు చేరుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడనే ఉండి సమీక్ష చేస్తా ఉన్నారు. అధికారులు కూడా చాలా అందరూ వచ్చేసి దాని కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి విషయంలో సమీక్ష చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా అన్ని పార్టీల నాయకులు వచ్చి అక్కడ సమీక్షించి వాళ్లకు కార్మికులకు అండగా నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో చాలా మంది హాస్పిటల్ పడ్డారు, కొంతమంది చనిపోయారని తెలుస్తా ఉంది. లెక్కలు తెలుసుకోలేదు, ఇంకా ఇక్కడే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. దీని పూర్తి స్థాయిలో అధికార కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతా ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడెక్కడ బయట తుమ్ముపట్టింది, ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చెలగాటమాడి కంపెనీ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్ లో కాలిన వారు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగిన దుర్ఘటన ఈ రోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు.